రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? రాగిణి గారు, రాగిణి గారు నేను నిన్నేం చేశాను? మీ నుండి ఇది నేను ఊహించలేదు. సిగ్గులేదు నాగేంద్ర, మీరు నన్ను పట్టుకోవడానికి ఇలా చేస్తారని అనుకోలేదు. నేనా? నేనందరికీ చెప్తాను, నేను పోలీసులకు కూడా చెప్తాను, నిన్ను ఉద్యోగం నుండి తీపిచేస్తాను. నేను ఎవరికైనా చెప్తాను. రాగిణి గారు, మీరు నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నా బట్టలు చించేసావు కదా, చూడు నువ్వు నా గౌరవాన్ని దెబ్బతీసావు. చూడండి, మీరు చేసింది మీ కళ్ళతో చూడండి. ఎంత అమాయకుడివి నాగేంద్ర బాబు. ఒక ఒంటరి అమ్మాయిని సరైన సమయం చూసుకొని తన బట్టలు చింపేస్తావా? సిగ్గు లేదా నీకు? రాగిణి గారు, ఇదంతా ఎందుకు? ఎందుకు? ఏం కావాలి నీకు? అది పెళ్ళైన అమ్మాయికి ఏం కావాలి? ప్రేమ. రాగిణి గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. నాకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది. నేను నీ ఫ్రెండ్ భర్తని. నీకు కూడా పెళ్ళయింది కదా, అయినా ఏంటిదంతా? ఇందులో తప్పేముంది? నాకు కావాల్సింది మీరు మాత్రమే దాన్ని ఇవ్వగలరు. కానీ కానీ మీ పట్ల నాకున్న ప్రేమ ప్రతి గంటకి పెరుగుతుంది. అయినా ఈ అర్థం లేని మాటలు చెప్పి మూడు చెడగొట్టుకోకు. ఎంత మేనేజ్ చేశానో తెలుసా? 4 days నుంచి మన ఇద్దరికి నైట్ డ్యూటీ వేయడానికి. దానికి ఫలితం కావాలి కదా, కాబట్టి అందుకే ఇదంతా. అలాగే ఈ వీడియో పోలీసులకి చేరడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది. ఆ తర్వాత మీరు కొన్ని నిమిషాల్లోనే ఫిజియోథెరపిస్ట్ నుండి రేపిస్ట్ అవుతారు. మీకు అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ అంతా మీ చేతుల్లోనే ఉంది. ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు బాగా ఆలోచించండి. బైక్ మీద ఉన్నారనుకుంటా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. అరే అదేంటి, హక్ చేసుకుంటే కొంచెం కూడా నచ్చలేదా? నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. చాలా డేంజర్ నువ్వు. నేను డేంజరే, కానీ నాకు మాత్రం ఎలాంటి పట్టింపు లేదు. సులేఖ, మేము నైట్ డ్యూటీలో ఉన్నాం. ఈ టైంలో చాలా బిజీగా ఉంటాం, అర్థమైందా? నైట్ షిఫ్ట్ ఏంటి?
చూడు రాగిణి గారు, ప్లీజ్ దయచేసి నా జీవితం నాశనం అవుతుంది, నన్ను వదిలేయండి. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానా? హ? నీకో విషయం చెప్పనా? నువ్వు చాలా సంతోషంగా ఉండు, నన్ను కూడా సంతోషంగా ఉంచు.